ఇప్పుడు బ్రోకలీ ప్లస్ ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్రోకలీ ఓట్స్ ఆమ్లెట్ చేసుకోవడానికి బ్రోకలీని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే హాఫ్ కప్ ఓట్స్ తీసుకోవాలి. వీటిని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ మిశ్రమంలోకి 2 ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అలాగే బ్రోకలీ బ్యాటర్ ఉంది కదా, ఇది బాగా మిక్స్ అవ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్నాము. దీని మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఆమ్లెట్ లాగా వేసుకుందాం. ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోండి. పక్క బాగా కాలింది. ఇప్పుడు రెండో పక్కకు తిప్పుకుందాం. ఇలా రెండో పక్కకు ఫ్లిప్ చేసుకున్నాం కదా, రెండు పక్కల స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ బాగా కాలేంత వరకు నిదానంగా కాల్చుకోవాలి. రెండు పక్కల బాగా కాలింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి బ్రోకలీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. దీన్ని మామిడి చట్నీతో సర్వ్ చేసుకోవాలి.